హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టి వీడియోని చూడండి. ఆ లైక్స్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్లో మీరు చూడాలనుకుంటున్న ప్లేయర్ ఎవరు అనేది కామెంట్ చేయండి, ఒక ప్లేయర్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫెంటాస్టిక్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి, మీకు తెలుసు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ప్లేయర్స్ అయితే సిఎస్ఏ T20 లీగ్ ఆడబోతున్నారు. వాళ్ళు కొన్ని మ్యాచెస్ మిస్ కాబోతున్నారు అని కామెంట్స్ మనం చూస్తున్నాం. సో నేను చూసినప్పుడు అలా ఏం లేదు, వాళ్ళకి పర్మిషన్ అయితే వచ్చింది. ఏప్రిల్ 28 వరకు ఆ లీగ్ కొనసాగనుంది. అప్పటి వరకు మిస్ అవ్వడం అనేది ఉండదు. సో ఐపీఎల్ స్టార్స్ అంతా ఐపీఎల్కి వచ్చేస్తారు. అది ఏం లేదు, మిస్ అయ్యే ప్లేయర్స్ అయితే ఎవరూ లేరు. అండ్ అదేవిధంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సో వీళ్ళకు న్యూజిలాండ్తో సిరీస్ ఉంది. అది 12th నాడు అయిపోతుంది. 14th, 15th వరకు టీంలో జాయిన్ అయిపోతాడు ప్యాట్ కమిన్స్ అయితే. సో మొత్తానికి 15th వరకు అందరు కూడా ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ అయిపోతారు దాదాపు. అండ్ అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే గ్లెన్ ఫిలిప్స్, న్యూజిలాండ్ సంబంధించిన ప్లేయర్, ఫెంటాస్టిక్ ఫీల్డింగ్ అండ్ ఫెంటాస్టిక్ బౌలింగ్తోని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు, బ్యాటింగ్తో కూడా. సో ఇతడికి కూడా మనకు డానియల్ వెట్టోరీ ఛాన్స్ ఇచ్చినా ఈసారి ఆశ్చర్యం అయితే లేదు. అండ్ ఎస్ఆర్హెచ్ ఒక జెర్సీ, కొత్తగా ఒక జెర్సీని అయితే ఎంచుకుంది. అండ్ ఇది మనకు సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 2 సార్లు గెలిచినటువంటి జెర్సీ. సో ఆ విన్నింగ్ ఫార్ములా ఇక్కడ కూడా పనిచేస్తుందని చెప్పి దీన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. సో ఈ జెర్సీ మీద చాలామంది అయితే బాగాలేదు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మీరేమంటారు? 1-2 మ్యాచ్లు గెలవగానే ఇవన్నీ మనకు ఫ్యాన్స్ అయితే ఏం పట్టించుకోరు. సో మొత్తానికైతే గెలవడానికి చాలా కసితోనే అన్ని ప్రయత్నాలు ఈ ఎస్ఆర్హెచ్ అయితే ఈసారి చేస్తుంది ఫ్రెండ్స్.